గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. 100 రోజుల్లోనే గందరగోళం, 3 నెలల్లో వ్యవసాయం అతలాకుతలం, పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి, సీఎం మంత్రులు పంటల్ని పరిశీలించాలి, నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు కూర్చు టోపీ, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజం. అలాగే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలో రైతులతో కలిసి ఎండిన పంట పొలాన్ని పరిశీలించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పంట చేయపై కృషి వలుడు, కాలువ నీళ్లు వస్తాయని కొన్ని సాగు చేసిన రైతుకు కన్నీళ్లే మిగిలాయి. పొట్ట దశలో పొలం ఎండిపోవడంతో రైతు ఆ వేదన అంతా ఇంత కాదు. కష్టపడి వేసిన పంట కళ్ళ ముందే పోతుంటే తట్టుకోలేక అదే పొలంలో పడి రోధించాడు. ధారావత్ నరసింహ. సూర్యాపేట జిల్లా దుబ్బతండలో ఈ దృశ్యం రాష్ట్ర రైతాంగం ఆవేదనకు అద్దం పట్టింది. కొలువుదీరిన కొత్త గవర్నర్. రాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ప్రమాణం అనంతరం గవర్నర్కు పుష్పగుచ్చం అందిస్తున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే. ఛార్జ్షీట్లతో కాలయాపన, డిఫాల్ట్ బెయిల్ అందకుండా చేయడానికైనా మీ వైఖరితో నిందితులు జైళ్లలో మగ్గాల్సిందేనా? ఈడీ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. మాదిగలకు కాంగ్రెస్లో అన్యాయం, నాగర్ కర్నూలు అభ్యర్థిగా నేనే అర్హుణ్ణి, మల్లు రవికి ఇప్పటికే కేబినెట్ హోదా, ఖమ్మం నేతలు నిజాలు దాచేస్తున్నారు, తక్షణమే మీరు జోక్యం చేసుకోండి. సోనియా గాంధీకి సంపత్ కుమార్ లేఖ. చిన్నపీట చిచ్చు, కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం, పార్టీ అధినాయకత్వం దృష్టికి గుట్ట ఘటన, ప్రధాని ప్రస్తావించడంతో అధిష్టానం సీరియస్, ప్రకటనలో బట్టి ఫోటో మాయంతో ఆజ్యం, సీఎం రేవంత్ను ఆరా తీసిన కాంగ్రెస్ పెద్దలు. దళితులపై కాంగ్రెస్ దాడులు, మెట్పల్లిలో జెడ్పీటీసీ సభ్యురాలి భర్త దాష్టికం, కులం పేరుతో దూషిస్తూ తండ్రి కొడుకులపై దాడి. మోడీ గారి 3,000 ముచ్చట, జనం బారులు తీరని ఇచ్చట. పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేస్తే 3,000 జమ అవుతాయని ఇది మోదీ ప్రభుత్వ గ్యారంటీ అంటూ కర్ణాటకలోని హుబ్రిల్లో వదంతులు వ్యాపించడంతో సమీపంలోని పోస్టాఫీసులకు మహిళలు పోటెత్తారు. 10th పేపర్ లీక్, ప్రశ్నలు బయటికి జవాబులు లోపలికి. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కలకలం. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలేనా? గల్లీలో రైతుల కన్నీళ్లు పట్టవా? ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పంట నష్టంపై లేదేం? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. నీళ్ళియరు పంటలెట్లా? రైతంటే పట్టదు ఇదేం సర్కార్? సమీక్ష నిర్వహించి రైతులకు పంట నష్టం అందించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. పంట ఎండిందని రైతు రోదన. కాళేశ్వరం నీళ్లు రాక ఎండుతున్న వరి పొలాలు. దుబ్బ తండాలో ఎండిన పంటను పట్టుకొని బోరుమన్న అన్నదాత. కౌలు రైతును కబలించిన కరెంటు, ఈదురుగాళ్లకు తెగపడ్డ తీగ గమనించకుండా వైర్ తొక్కడంతో షాక్. విద్యుత్ షాక్తో ఒకరి మృతి, బావిలో పూడిక తీస్తుండగా ఘటన. కరెంటు కష్టాలు, కర్షకుల కన్నీళ్లు. అన్నదాతకు మళ్లీ 10 ఏళ్ల కిందటి గోస. యాసంగిలో అడుగంటుతున్న చెరువులు, కుంటలు, బావులు, సాగునీళ్లు లేక ఎండుతున్న పొలాలు, ఆపై ఆఫ్ కరెంటు తిప్పలు. 3 ఫేజ్ కోసం రాత్రిపూట బావుల వద్ద పడుకుంటున్న రైతులు. కేంద్ర మంత్రి సభలో కరెంటు కట్. కాంగ్రెస్ పాలనలో కట్టిక చీకటే. కేసీఆర్ హయాంలో సబ్బండ వర్గాలకు న్యాయం. రాష్ట్రంలో పడకేసిన పారిశ్రామికం. నిలిచిపోయిన అనుమతులు, భూ కేటాయింపులు. కొత్త పాలసీ వచ్చే వరకు ఆగాలంటున్న అధికారులు. ఉపాధి కూలీలకు 200 కోట్ల బకాయిలు. 4 రోజులుగా చెల్లించని కూలీ. ఎట్టకేలకు ఉద్యోగులకు 3 నెలల వేతనాలు. వేతనాలపై ఫలించిన బీఆర్ఎస్ ఒత్తిడి. కాంగ్రెస్కు ఆటో డ్రైవర్ల ఉసురు తాకుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం. మోగిన తొలి దశ భేరీ. 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ సీట్లకు నోటిఫికేషన్. నామినేషన్లు ప్రారంభం. వచ్చే నెల 19న పోలింగ్. చెదురుతున్న సంతోషం. సంతోషకర దేశాల జాబితాలో అట్టడుగున భారత్. తెలంగాణ టుడే. తెలంగాణ బ్రేసెస్ ఫర్ పోలెండ్ సునామీ. 12 lakh trees being cut in Vikarabad for Navy's radar system. Custody without trial. ED faces top court's ray అని ఒక వార్త చూస్తున్నాం.